హాయ్ గ్యాస్, మనం ముందు వీడియోలో పెద్ద కట్ట ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం పెనుగొండలో ఉన్నటువంటి శివుని విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఇటుగా వెళ్తే అక్కడ ముందర బైక్లు పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు అక్కడ వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. నేను అలా బైక్ దిగేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. చూడొచ్చు, ఇక్కడ ఎంతోమంది ముందున వచ్చి ఉన్నారు. చూడండి, అక్కడ వెళ్ళడానికి రహదారి సిమెంట్ రోడ్తో వేసి ఉండడం అయింది. చిల్డ్రన్స్ పార్క్ ఇది పిల్లల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. సాయంత్రం వేళ వృద్ధులు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా కూడా సాయంత్రం పూట ఆహ్లాదకరమైన ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్తూ ఉంటారు పెనుగొండ ప్రజలు. చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో. దీన్ని బీజేవీపీఎస్ వారు చాలా బాగా తీర్చిదిద్దడం జరిగింది. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు శివుని విగ్రహం తారసపడుతుంది. చూడొచ్చు, మనకు రైట్ సైడ్లో శివుని విగ్రహం అనేది ఉంది. కొద్దిసేపట్లో అది కూడా నేను చూపించడం జరుగుతుంది. చూడండి, మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న శివ విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా చేయడం జరిగింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు బీజేపీఎస్ వారు. చూడొచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఆ కొండల మధ్య శివుని విగ్రహం చూస్తుంటే తన్మయం చెందినట్టుంది. ఇంకా పనిలో పని నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను, ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలియాలని. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెనకొండ చెరువు ఇప్పుడు నీరు లేకపోవడం వల్ల అలా ఉంది. శివరాత్రి వేళ, మహాశివరాత్రి వేళ ఇక్కడ ఎన్నో పండుగలు, పూజలు, కార్యక్రమాలు ఇలా ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు అయితేనేంటి, ఏర్పాటు చేసినటువంటి పెంచినటువంటి పూల మొక్కలు, ఈ విధంగా అన్నీ చూస్తే మీరు చాలా ఆనందపడతారు. అదేవిధంగా కొంచెం అలా ముందుకు వెళ్తే అమరవీరుల స్మృతివనం బీజేపీఎస్ వారు మన ఆర్మీలో చనిపోయిన వారు కావచ్చు, ఇలా ఎంతోమంది కోసం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహాశివరాత్రి వేళ అక్కడ ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. హరికథ కానీ బుర్రకథ కానీ ఇలా ఎన్నో విషయాలను అక్కడ చెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. రహదారి చూడడానికి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చూడొచ్చు, అక్కడ చెట్లను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నాకు ఎప్పుడు బోర్ కొట్టిన అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా వెళ్తాను. అలాగే కూర్చోవడానికి చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచీలను కూడా. ఇక్కడ ఇంకో గుడి కూడా ఉంది. ఆ గుడిలో కూడా చూసుకోవడంటే మనకు చాలా బాగా ఉంటుంది. లోపలికి వెళ్ళలేదు. గంగమ్మ దేవాలయం. అలా ముందుకు వెళ్తే ఇక్కడ ప్రజలకు మంచినీటి సరఫరా చేయడానికి కోసం ఇద్దరు దాతలు మంచిగా ఆలోచించి మంచినీటి ఏర్పాటు చేయడం జరిగింది. వారి పేరు నేను చూపించడం జరుగుతుంది. జంషీద్ బాషా, నజీర్ బాషా వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలను తెలియజేయడం జరుగుతుంది నేను. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న మన కోటగోడలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కోటగోడలు. వారు అప్పట్లో నిర్మించడం అయితే జరిగింది. చూడవచ్చు, బీజేపీఎస్ పెనుగొండ. ఆ కోటగోడను ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రాయిని ఎత్తేవాడు. ఈ కాలంలో మనం ఎత్తడం అనేది అసంభవం. చూడొచ్చు, ఒక్కొక్క రాయిని ఒక్కొక్క వ్యక్తి అందించేవాడంట. ఆ ముఖద్వారం చూడొచ్చు. ఈ విధంగా ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మరో గంగమ్మ తల్లి విజయనగర రాజుల కాలంలో 13వ శతాబ్దంలో నిర్మించబడింది చెరువు.